అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామంలో ఉన్నాము. ఒకప్పుడైతే పట్టణాలకే పరిమితమైనటువంటి భారీ గణనాథులు అయితే ఇప్పుడు పల్లెల్లో సైతం అయితే పెడుతున్నారు. భక్తి పారవశ్యంతో అయితే మునిగి తేలుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పూజా కైంకర్యాలు అయితే నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా భక్తి పారవశ్యం అయితే మునుగుతున్నారు. కొంతమంది యువత అయితే ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది యువత ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనివల్ల అయితే అనేక మందికి అయితే ఉపాధి లభిస్తుంది. ఒకవైపు సెంటరింగ్ కావచ్చు, టెంట్ కావచ్చు, అంతేకాకుండా వాహనాలు తీసుకురావడానికి కానీ తీసుకువెళ్ళడానికి కావచ్చు, అంతేకాకుండా బ్యాండ్ ప్యాడ్ అలాగే ఇతరత్ర చాలా మందికి అయితే ఉపాధి లభిస్తుంది వినాయక చవితి వల్ల అయితే. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా నిర్వహిస్తున్నారు వినాయక చవితికి? ఈసారి కొంచెం మంచిగానే చేస్తున్నాం. వినాయకుడు కూడా 1,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. బాగా చేస్తున్నాం ఈసారి. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కొరుట్ల నుంచి. ఎంతవరకు ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? ఎంత అనుకుంటున్నారు మీరు బడ్జెట్? ఇప్పటిదాకా అయితే ఒక 3 లక్షల దాకా అయింది. ఎస్టిమేషన్ అయితే ఒక 5 lakhs దాకా ఉంటుంది. ఓకే, అంటే ఏమేమి చేస్తారు మరి దీనిలో? మేము అన్నీ చేస్తాం. అయితే ఆగమం చేసినాం మొన్నటి వరకు. ఇప్పుడు ఈరోజు ప్రతిష్ట కార్యక్రమం చేస్తాం. నెక్స్ట్ అన్నదానము, నెక్స్ట్ విసర్జన రోజు అప్పుడు చేస్తాము. కుంకుమ పూజ, ఇంకా లింగ పూజ అన్నీ చేస్తాం. అంటే 9 రోజులు కూడా 9 రోజులు మొత్తం పూజలు జరుగుతాయి. ఓకే, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఎప్పుడు టైం ఇచ్చారు? ఇవాళ ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న కొంచెం డెకరేషన్ కార్యక్రమం చేసుకుంటాను. ఓకే, అంటే ఎన్ని రోజుల ముందు నుంచి స్టార్ట్ చేశారు? మేము యాక్చువల్లీ 29th రోజు వినాయకుడు తేవడం దగ్గర నుండి ఆ రోజు నుండి స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు కంటిన్యూస్ వర్క్స్. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు? అంటే ఎట్లా తీసుకొచ్చారు దీన్ని? మేము ట్రాలీ పైన తీసుకొచ్చినాం అక్కడ కొరుట్లలో. ఎట్లా తీసుకోవడం? ఇక్కడ నిమజ్జనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాది మిడ్ మానేర్ ఉంది ఈ డ్యామ్ లో. నీళ్లు కూడా నిండుగా ఉన్నట్టున్నాయి చాలా. ఇప్పుడు ఇంకా ఎట్లా నిర్వహిస్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే ఎటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ప్రతిరోజు డైలీ ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. డైలీ ఒకరోజు కుంకుమ పూజ, ఇంకో రోజు అన్నప్రసాదం అన్నట్టు, ఇంకో రోజు ఇట్లా 101 ప్రసాదాలు, అట్లా ప్రతిరోజు ఒక పూజలు జరుగుతుంటాయి. ఓకే, అంటే కంప్లీట్గా ఇక్కడ ఉండే మీరు అంతా కూడా? ప్రతిరోజు మేము ఇక్కడ ఉంటాం. డే అండ్ నైట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇట్టే ఉంటాం. నైట్ కూడా ఇక్కడనే నిద్ర చేయడం అలాంటివి కూడా ఉంటాయి. ఓకే, అంటే లడ్డు తీసుకొచ్చినా మరి? లడ్డు తీసుకొచ్చినాం. ఎన్ని కేజీలు ఉంటుంది? లడ్డు 20 కేజీల పైన ఉంది సరే. లడ్డు 20 కేజీల పైన. అంటే దాతలు ఎవరైనా ఉన్నారా, లేదంటే మీరే స్వచ్ఛందంగా మనిషి కొంచెం? ఇప్పుడు వినాయకుని కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి మేము స్వచ్ఛందంగా మేమే చేసుకుంటాం. మా యూత్ తరపున మేమే మంచికి జమ చేసుకుని ఇట్లా చిట్టి లెక్క చేసుకుని మేమే చేసుకుంటున్నాం. అంటే ఎంతమంది ఉన్నారు యూత్ పేరు ఏంటిది? యూత్ RVM బ్రాండ్స్ 24 మంది ఉంటారు. మా దాంట్లో 24 మంది ఉన్నారు. ఓకే, అంటే ఎన్ని వినాయకులు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో? పెడతారు మామూలుగా అయితే ఒక 6-7 వినాయకులు రక పెడతారు. కానీ మాదే ఉంటుంది అన్నట్టు పెద్ద ఎత్తున. అంటే ఇంత పెద్ద పెట్టాలని ఎందుకు వచ్చింది ఆలోచన? మేము ప్రతి ఇయర్ అంటే అనుకుంటున్నాం చేయాలని. సరే ఎట్లయినా చేసి ఘనంగా చేయాలని నిర్ణయం తీసుకుని అందరం కలిసి పెద్ద వినాయకుడు తీసుకొచ్చుకున్నాం. అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా ఏముంది మరి? లాస్ట్ టైంకి ఇప్పటికి వినాయకుడే బ్రహ్మాండంగా తీసుకొచ్చినాం. ఇక ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా చేయాలని డిసైడ్ అయ్యామన్నట్టు. ఇంకా ఏం చెప్తావు వినాయకుని గురించి కావచ్చు, ఇంకా పండుగ గురించి ఏం చెప్తావు? ముందు చూస్తారు కదా, అద్భుతంగా ఉంటాయి కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు. 21 రకాల పూజలు ఉంటాయి. లింగాభిషేకం, భక్తులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాం. వచ్చే భక్తులు బ్రహ్మాండంగా చేసిన ఒక పేరు మంచి రావాలని కోరుకుంటున్నాం. ఊర్లో రాజా గారు వచ్చారా మరి? 4 వరకు వస్తారు. ఇక అందరూ రెడీ అవుతారు. ఇక వాళ్ళ చెప్పడానికి వస్తారు. ఇక పంతులు ఆలస్యం లేదు, దగ్గరనే. ఓకే, ఇంకా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ప్రసాదం కావచ్చు, అంతేకాకుండా ఇంకా ఇతరత్ర పూజా కైంకర్యాలు కావచ్చు, అంటే ఎట్లా ఉంటాయి అని ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా అయితే? ఫైనల్ చెప్పాలంటే ఈసారి అయితే ఏది కానీ తగ్గకుండా మంచి చేయాలనుకుంటున్నాం. ఎక్కడ కూడా తగ్గకుండా వినాయకుని కానీ మేము కూడా మాలధారణ చేసుకుంటాం. ప్రతి 9 రోజులు మంచిగా నిష్టగా ఉంటాం. ఇంకా చెప్పులు వేసుకోకుండా సేమ్ మన ఇతర మాల దీక్ష ఎట్లా తీసుకుంటాం మేము కూడా ఇక్కడ అట్లాగే ఉంటాం. అంటే కోరికలు నెరవేరుతున్నాయా మరి? కోరికలు నెరవేరుతున్నాయా? తప్పకుండా. అందుకే కదా ప్రతిసారి ఇంత పెద్ద కానీ ఎంత తగ్గకుండా చేస్తాం మేము. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాము. మాకైతే కోరికలు అయితే నెరవేరుతున్నాయని అయితే భారీ గణనాథుని అయితే ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికైతే చుట్టుపక్కల అందరూ అయితే వస్తారని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. పక్కనే మానేరులో అయితే నిమజ్జనం అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడైతే నిండు కుండలు అయితే మధ్య మానేరు అయితే నిండిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే వీరైతే చాలా సంతోషాన్ని అయితే భక్తి పారవశ్యంతో అయితే చేస్తున్నారు. కార్యక్రమాలు 9 రోజులు అయితే అంగరంగ వైభవంగా అయితే మేమైతే కన్నుల పండుగగా అయితే చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న యూత్ అయితే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని అయితే ప్రతి ఒక్కరైతే ఏదో ఒక పని అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వినాయక ప్రతిష్ఠించడం వల్ల అయితే అనేక మందికి అయితే ఉపాధి అయితే లభిస్తుంది. దీనివల్ల సైతం కొంతమంది అయితే ఉపాధి పొందుతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.